హాయ్ అండి. ఈ మొక్క పేరు ఆర్కే ఫామ్. ఇది ఇండోర్ ప్లాంట్ అండ్ అవుట్డోరు. ఇది ఒక చైన్ నుంచి మరో చైన్కి షిఫ్ట్ చేస్తున్నామండి మొక్కలు. ఈ చిన్న ప్యాకెట్ అనమాట. మొత్తం ఆర్కే ఫోన్స్ అండి. ఇలా లోడ్ చేసుకున్నాం. ఈ విధంగా గంపలోకి ఇలా లోడ్ చేసుకున్నాక ట్రాలీలో లోడ్ చేయవద్దండి. ఇలా అయితే డ్యామేజ్ రాదండి. అందంగా పేర్చుకోవాలి. ఆ ట్రాలీతో అలా బండి మీద పెట్టేసి అలాగా వేరే నర్సరీలోకి అలా షిఫ్ట్ చేస్తామండి. అది ఈ విధంగా ట్రాలీలో పెట్టుకుని పట్టుకెళ్తామండి వేరే చేలోకి. ఇలా అయితే మొక్కలు డ్యామేజ్ అవ్వండి. ముఖ్యంగా ఇలా బెడ్ కొట్టాలండి. బెడ్ కొట్టేటప్పుడు ఏంటంటే మనకి రైతు చూస్తే అలా కళ్ళు మెదిలిపోవాలన్నమాట. అలాంటి మొక్కలు మనం పట్టుకు రావాలి. చూసారా మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో? ఇలా అందంగా పేర్చాలండి. ఈ మొక్కలు నీడలో ఉండాలి. ఎక్కువ ఎండలో అయితే మొక్కలు పోతాయి. అంటే పోతా అంటే వేరేలా కాదు, ఆకు ముగ్గిపోయి మచ్చలు వచ్చేస్తాయి అనమాట, చిన్న చిన్నవి. మళ్ళీ మెడిసిన్ మళ్ళీ ఎప్పటికంటే ఒక 10 days 15 days రెగ్యులర్గా కొడుతూ ఉండాలి. మన ఇంట్లో పెట్టేసుకున్నా పర్వాలేదు, ఇండోర్ ప్లాంట్ కదా. అవుట్డోర్ ఉంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అదండి అలాగా. ఈ ప్లాంటేషన్ అయిపోయి 1 month అవుతుంది. ఈ మొక్కలు చూసారా, ఆ చిన్న సైజులో తెచ్చిన మొక్కలే ఇందులో పెట్టగా అలా అయినాయండి 1 monthకి. దీని సైజు ఏంటంటే మినిమం ఒక 3 feet వచ్చేంత వరకు కూడా సేల్ అవ్వదండి. అదండి ప్యాకింగ్ అలా చేస్తారు ప్లాంటేషన్. అలా మెట్లు వచ్చేసి ఇప్పుడు మేము తెచ్చే మొక్కలు అలా కవర్ తీసి అలా పెట్టి ప్యాక్ చేస్తారండి. అలా ఫుల్ చేస్తే ఏంటంటే మొక్క చావు రాదండి. చచ్చిపోతామని ఇలా అలా ఏమి ఉండదు. ఇంకా అది ఎర్రమట్టి నల్లమట్టి